నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర వరంగల్ నుండి గిర్నిబావికి వచ్చిన తర్వాత అక్కడి నుండి అంబులెన్స్ నుండి ఇక్కడ ఒక డీసీఎంలోకి ఎక్కించిన తర్వాత ప్రజల సందర్శనార్థం ఆయన అభిమానుల సందర్శనార్థం బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. నుండి వస్తున్నటువంటి ప్రతి గ్రామం నుండి కూడా వారికి తోచిన రీతిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇక్కడ సాధారణంగా ఇక్కడ అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ నర్సంపేట నుండి కూడా వెళ్తున్నటువంటి క్రమంలో ప్రతి గ్రామంలో పెద్ది అన్నను ఎక్కడ చూడాలి, ఇక మాకు ఎక్కడ దొరుకుతాడన్నట్టుగా ఆవేదన మాత్రం వాళ్ళలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఊళ్ళో పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర సందర్భంగా పెద్దన్నకు జోహార్లు అని చెప్పి ఎంతో ఒక భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. ఎక్కడికి పోయినా కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి నల్లబెల్లి ముద్దు బిడ్డ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఇక మళ్ళీ సుధన్న మాకు ఎక్కడ దొరుకుతామన్నటువంటి ఒక ఆవేదన చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మహిళలు కూడా అక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక అష్టు నయనాల మధ్య నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా అభిమానం ఎక్కడ తగ్గట్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బాధాతప్త హృదయాలతో ఇక్కడ గుండెల్లో బరువెక్కినటువంటి హృదయాలతో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వారి యొక్క ఆలోచన విధానం కూడా మళ్ళీ పెద్ది సుదర్శన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిపించుకుంటామని ఒక ధీమ మాత్రం అందరూ వ్యక్తం చేశారు. కానీ మళ్ళీ అంతలోనే తను అమరుడైపోయాడు, మళ్ళీ ఎక్కడ మాకు దొరుకుతాడన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వారిలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఇంత అభిమానాన్ని గుండెలో దాచుకున్నటువంటి ఒక సమాజంలో తాను ఈ నియోజకవర్గంలో ఉన్నందుకు నిజంగా తను పూర్వజన్మ సుకృతంగా ఎంతో పెట్టి పుట్టాడని చెప్పి అంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు దేవుడు దేవుడు రెల్లపల్లి మండలం నర్సంపేట దేవుడు ఎక్కడ చూసినా పెద్ది సుదర్శన్ రెడ్డికి అమర్ రహే అని చెప్పి జోహార్లు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇంతమంది అభిమానం చాటుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క నేపథ్యం తెలంగాణ ఉద్యమ నాయకుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎంతో ఘనమైనటువంటి నివాళి అందిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఇంతటి బాధ్యత నిండినటువంటి విజయాలు కూడా మనం గమనించవచ్చు. అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక నీకు లేరన్నటువంటి విషయాలను ఎట్లా చూస్తున్నారు? ఇక్కడ మాకు ధైర్యం పోయింది. మాకు సుదర్శన్ రెడ్డి గారు అంటే ఒక ధైర్యం మనకు, పార్టీ కానీ కార్యకర్తలకు కానీ సుదర్శన్ రెడ్డి అంటే ఒక ధైర్యం. ఆ ధైర్యం ఇప్పుడు మేము కోల్పోయినాం. ఆ ధైర్యం ఇక్కడ వారికి మాటలు కూడా రావడం లేదు. ఎందుకంటే కంటి నిండా నీళ్లు కనిపిస్తున్నాయి, చూసే చూపు కూడా సరిగా లేకపోతుంది, నోటి నిండా ఎంతో బాధ ఉన్నది, మాట్లాడాలన్నా కానీ నివాళులు కూడా సరిగా అర్పించలేని పరిస్థితి. ఎట్లా ఉందన్న మీరు నిజంగా ఇంత నల్లబెల్లి మండల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. నర్సంపేట నియోజకవర్గం అంతా కూడా పెద్దన లేడన్నట్టు ఆవేదన మాత్రం వ్యక్తమవుతుంది. ఎట్లా ఉంది ఇక్కడ లోకల్ పరిస్థితి? మాకు మాటలు రావట్లేదు సార్, మాకు ఏడుపు తప్ప ఏం రావు సార్. మాకు పెద్ద దిక్కు కోల్పోయింది సార్. మా మండలి కాదు సార్, నల్లబెల్లి కాన్స్టిట్యూషన్ నర్సంపేట కాన్స్టిట్యూషన్ మొత్తం బలైపోయింది సార్. మాకు ఏం దిక్కు లేదు, ఏది లేదు సార్. ఆయన ఒక్కడే మాకు దిక్కు. ఆ దిక్కు కోల్పోయినాం. మేము ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు సార్. మా ధైర్యం మాకు అర్థమవుతలేదు సార్. కాకపోతే మేము ధైర్యం చేసుకుంటాం సార్, మేము నిలబడతాం. ఎవరో పక్కముడి ఎవరో చేస్తాను సార్. ఆ చేసిన అన్ని పక్కకు పెట్టి మేము చూసుకుంటాం సార్. మాకు పెద్ద మా మాటలు నిలబెడతాం సార్. మేము పక్కన నిలబెడతాం సార్, నిలబెట్టి కష్టంగా చేస్తాం. మాకు కొంచెం ఇబ్బంది ఉన్నా సార్, అది చేస్తాం సార్ మేము తప్పకుండా సార్. మేము ఒకటి మా చిన్న తండ అనేది ఆ పెద్దన్నకు అయిన రుద్రవుడు మాకు అండదండ ఉన్నా కూడా మేము ఏ దాక్కున్నా లేకున్నా మా చిన్న తండ గుండె అనేది మేము అద్దుకొని ఉన్నాం. మేము ఇప్పటికి కూడా భయించకుండా మేము అంతా తానే చేసినాం. మేము ఇట్లా కాకుండా ఏ దేశమైనా కూడా రుద్రవుడు జిల్లాలో మా పెద్దన్న మా గుండె. ఓకే, మనం ఒక్కొక్కరు చూస్తుంటే నిజంగా వారి మాటల్లో వారి యొక్క ప్రేమ అనేది ఎంత దాగి ఉంది చూడొచ్చు. ఒక్కొక్కరు మహిళలు కూడా వారి పెద్దన్న లేడన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళు వ్యక్తమవుతుంది. అమ్మా ఇప్పటి వరకు అన్న మా సుదర్శన్ రెడ్డి గారితో 30 సంవత్సరాల అనుబంధం ఉన్నది. అలాంటి నాయకుడు దొరకడు. మా బాధ ఏంటంటే ఇలా కులాల మతాలకు అతీతంగా ఎన్నో పూజల కార్యక్రమాలు చేసుకున్నాం. ఎందుకని చెప్పంటే బతుకుతూనే ఆశిస్తున్నాం. అలాంటి నాయకుడు దొరుకుతాడు. ఇప్పటివరకు ఆయనకి ఏ వ్యాపారం లేవు, ఏ కాంట్రాక్టర్ కాదు. ప్రతి నిత్యం ప్రజల కోసం పోరాటం చేసేవాడు. మా నల్లబెల్లి మండలానికి వచ్చేసరికి కూడా మాకు రంగేశ్వర నీళ్ళు తేవడం, మా ఇక్కడ హార్టికల్చర్ సెంటర్ తేవడం, ఇలాంటివి చేసుకుంటా నర్సంపేటకు దవాఖాన తేవడం, ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఐసోలేషన్ సెంటర్ పెట్టి ఏ రాష్ట్రంలో ఎక్కడ చేయని కార్యక్రమాలు చేసి మా ప్రజలను కాపాడాడు.
అలాంటి నాయకుడు మా జీవితంలో మేము బతుకునేంత వరకు అలాంటి నాయకుడిని మేము చూడలేము. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగినాము. అలాంటి నాయకుని మేము 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాం, కానీ అలాంటి ప్రజల కోసం పనిచేసే నాయకుడు అయితే ఎక్కడ చూడలేదు. అలాంటి నాయకుడు కావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ రోజు వరకు ఎవరైనా వాళ్ళ కాంట్రాక్ట్ల పనులు వాళ్ళ పనులు చేసుకున్నారు తప్ప ఆయన నిత్యం ప్రజలలో ఉండి రోజుకు 500 మంది క్యాంప్ ఆఫీస్కి వచ్చేది. ఆ క్యాంప్ ఆఫీస్కి ఈ రోజు ఇక్కడ చేసే పరిస్థితి లేదు. దాని కొరకు అందరం ప్రతి ఒక్కరు గుండెలు పగలేదు. మన కొండలపల్లిలో అతను వీర అభిమాని చనిపోవడం జరిగింది హార్ట్ స్ట్రోక్ వచ్చి. అందరం అదే కార్యక్రమం ఉండము. ఈ కార్యక్రమాలు చేసుకున్నాక మాకైతే మా జీవితం అయితే మేము ఒకటే అనుకున్నాం, మాకు ఇలాంటి నాయకుడు దొరకడు. మేము ఏం దొరికి ఏ రూపాయలకి కూడా తెలియదు, కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం చేసే నాయకుడు అయితే దొరకడు. ఇప్పుడు మాకు పాకాల నుండి పాకాలకు నీళ్ళు తేవడం వల్ల రైతులు 1000 ఎకరాలు పండుతున్నాయి. మాకు 30 సంవత్సరాల చూసిన ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసినాం, పందిపంపుల వాగు పాకాల నీళ్ళు తెస్తామని చెప్పని దేవాలయం నుంచి మాకు నీళ్ళు ఇవ్వడం. అటు పాకాలకు, మా రంగయ్య చెరువుకు, మదనపేట చెరువులో 1000 ఎకరాలు 2 పంటలు పండే పరిస్థితి ఉన్నది. ఆ లెక్కనే పండే పంటలు ప్రజలను కాపాడిండు, ప్రజలను కాపాడిండు, రైతులను కాపాడిండు. మాకు ఏ పెద్ద హాస్పిటల్కి పోయినా ఎంత పెద్ద ఖర్చు వచ్చినా ఎల్ఓసీలు అని చెప్పంటే, సీఎం రిలీఫ్ ఫండ్లు అని చెప్పంటే, మాకడ సీఎం ఆఫీస్ ఉన్నట్టే లక్షలు ఇప్పించండి. అలాంటి నాయకుడు దొరుకుతుంది. మేము కష్టం మా జీవితం అనేది మేము అలాంటి నాయకుడు మర్చిపోలేము. అమ్మ మీరు చెప్పండి అమ్మ, పెద్ది సుదర్శన్ రెడ్డి లేడంటే నిజంగా ఒక్కొక్కరి గుండెలు పలిగిపోతున్నటువంటి పరిస్థితి. తండ్రి బంగారు తండ్రి అందరికి ఇంటింటికి తిరిగిండు. అంచను మంచి వాళ్ళను చెడ్డలను పోరగాండ్లను చిన్నోళ్ళను ముసలోళ్ళను అందరి శేఖాన్ని తీసుకున్నారు. ఆ తండ్రి ఇక మాకు జన్మల దొరకడు, కనపడడు. మేమేం చేయము, మాకు దొరకడు, ఇక మాకు దొరకడు. ఎంతో మంది ఇక్కడ రాజకీయాల్లో వచ్చి కాంట్రాక్టులు బట్టి సంపాదించుకున్నటువంటి వాళ్ళే ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక్కసారి ఇక్కడ కొంతమంది మహిళలతో కూడా మనం మాట్లాడదాం. అమ్మ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇప్పుడు మీకు ఎట్లాంటి అనుబంధం అమ్మ? సర్పంచ్ గారు సుజాత సర్పంచ్ గారు గెలిచాము. తమ్ముడు నేను ఉన్నా అంటూ విలేజ్ నుంచి నువ్వు నిలబడి గెలిపించుకోవాలను, నువ్వు గెలిచి నిలబడి విలేజ్లో రావాలి, నీ వ్యాపారాన్ని వదులుకొని వ్యవసాయం వదులుకొని అన్నా నిలబడి సర్పంచ్ ఏం మాట్లాడు. మాజీ సర్పంచ్ అని మా ఊర్లో సీసీ రోడ్డు పడ్డదంటే దానికి కారణం పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నే. 2 కోట్ల అభివృద్ధి పనులు అంటే ప్రతి ఒక్క కాలనీకి ప్రతి ఒక్క రోడ్డు పడ్డదంటే దానికి పెద్ది సుదర్శన్ రెడ్డే కారణం. పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్న హయాంలో మా ఊర్లో ఏ రోడ్డు కావాలన్నా ఎమ్మటే ముందుండి పనులు అభివృద్ధికి ఎప్పుడు పనులు చేపించేది. చాలా మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మనకు దొరకడు. రుద్రవడంలో ఇంతవరకు దొరకడు. అరుచుకున్నాడు. కర్ర వచ్చినప్పుడు ఒక దేవుడు నాయన మమ్మల్ని అరుచుకున్నాడు. రంగేశ్వర్లకు పాకాలకు నీళ్లు తెప్పించండి 7 గోళం లోతు నుంచి. ఎవరు తెప్పియలే, ఆ దేవుడు మర్చిపోలే, మమ్మల్ని బతికించిండు నాయన. ఎమ్మెల్యే వాళ్ళ ఇట్లాంటి అభివృద్ధి చేయడానికి ఏ ఎమ్మెల్యే వాళ్ళ మా పెద్ద సుదర్శన్ రెడ్డి తప్ప అలాంటి ఎమ్మెల్యే దొరకడం మాకు పెద్ద అదృశ్యం చేసుకున్నాం తప్ప మేము ఆ దేవుడు మాకు కరుణించి ఇలాంటి ఎమ్మెల్యే మా గ్రామానికి మా నియోజకవర్గానికి అలాంటి ఎమ్మెల్యే కరుణించడం అది పెద్ద దైవం. మేము చేసుకున్న పుణ్యం తప్ప ఇలాంటి అభివృద్ధి ఏ ఎమ్మెల్యే వాళ్ళ కాలే. పెద్ద సుదర్శన్ రెడ్డి వాళ్ళ తప్ప ఇంతవరకు ఇలాంటి అభివృద్ధి అనేది ఏ ఎమ్మెల్యే వాళ్ళ, ఒక పెద్ద సుదర్శన్ రెడ్డి వాళ్ళ తప్ప ఏ ఎమ్మెల్యే వాళ్ళ కాలే. 2 సార్లు ఇచ్చేసి 2 సార్లు కూడా ప్రభుత్వాలకు అతీతంగా మేము పార్టీ నాయకులమైనా మేము అబ్జర్వ్ చేసినాం అన్న. మరి కాంగ్రెస్ పార్టీలు కూడా ఉన్నారంటే అట్లాంటి వాళ్ళు వద్దు. వీళ్ళంతా పార్టీలకు అతీతంగా రైతులు వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పేసి ప్రత్యేక ఫండ్ తెప్పించేసి టీఆర్ఎస్ పార్టీ ఒకటే కాకుండా రైతులు ఎవరైనా సరే రైతులు వీళ్ళు రైతులు బాగుండాలి అని చెప్పేసి ప్రత్యేక ఫండ్ సీఎం గారితో తెప్పించుకొని ప్రతి ఒక్క నష్టపరిహారం కట్టించిండు. మళ్ళీ స్పెషల్ ఫండ్ తీసుకోడు, ఒక స్పెషల్ స్కీమ్ తెచ్చి రైతుల కోసం స్పెషల్ స్కీమ్ తీసుకొచ్చి ఒక నర్సంపేట కాన్స్టిట్యూన్సీ వరకే 70 లక్షల రూపాయలు 70 కోట్ల రూపాయలతోటి ప్రతి ఒక్కరికి మోటార్లు పంపులు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి అభివృద్ధి చేసినాడు. ఈ స్కీమ్ ఒక నర్సంపేట తీసుకొచ్చింది మా సుధన్ననే సార్. ఇది ఆయన ఒక రైతు కుటుంబంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆయన 2001లో తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ చేసి
ఒక 5 నెలలనే మొత్తం మండలు ఎంపీపీ జడ్పీటీసీ అన్ని గెలిపించి ఉద్యమంలో 26 ఏళ్ళు పనిచేసిండు. కేసీఆర్కి అత్యంత ఆప్తుడు. ఆయన కొట్లాడి జిల్లా స్థాయిలో ఉండే మెడికల్ కాలేజీని కూడా మా నర్సంపేటకు తీసుకొచ్చిండు. అది ఆ ఘనత అసలు దేశంలో ఎవరికి లేదు. మాకు ఇక్కడి రంగయ్య చెరుకు కూడా దేవాదుల పైప్ లైన్ తీసుకొచ్చి మా మండలం మొత్తం 2 పంటలు పండడానికి కారణం. మా ఊర్లో ఆయన గెలిచేంత వరకు కూడా మొత్తం బురద రోడ్లు ఉండేది, మొత్తం సీసీ రోడ్లు వేయించాడు. మాకు దేవుడు కన్నా ఎక్కువ అలాంటి వ్యక్తి రాడు. మేమందరం కోల్పోయినాం ఆయనను. ఓకే, ఇక్కడ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కూడా ఎందుకంటే గతంలో ఇట్లాంటి అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కూడా ఎవరు లేరని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇట్లాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడ తెలంగాణ ఉద్యమము ఇక్కడ ఏ ప్రాంతానికి ఎంత చేసిందో తెలియదు కానీ తమ నర్సంపేట ప్రాంతానికి మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పుడు కృష్ణా డెల్టా నుండి వాటర్ తప్పించి దేవాదుల నుండి కొన్ని వేల ఎకరాలకు కూడా ఆయకట్టు సాగునీరు అందించినటువంటి ఒక ఘనత, దాదాపు 7 కోలాల లోతు నుంచి పైకి నీరు తెప్పించినటువంటి ఒక ఘనత కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డికే దక్కిందని చెప్పి అంటున్నారు. మరి ప్రజల మనిషిగా ఉన్నటువంటి తను అయితే మోటార్లు అందరికి టైబన్ పంపులు, ఆయింట్ పంపులు, పర్దాలు, సబ్సిడీ సగం సబ్సిడీ తోటి ఇచ్చిన ఓడిచ్చింది జనాలు. కానీ ఆయన దేవుడు మాకు అందరికి మంచి ఉంటాడు. అందరికి ఏ పాల్ట్ అనుకుంటా రోటివేటర్లు ట్రాక్టర్లకు అన్ని ఇచ్చిండు. ఆయన అంత మంచివాడు దొరకడు. ఇక హలో, నేను మాజీ వైస్ ఎంపీనండి. నర్సంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుండి మొత్తం రుద్రగూడలో మొత్తం బురద మొత్తం ఉండేది. ఉన్నా కూడా ఈ మా ఎమ్మెల్యే గెలిచినాకనే మా ఎమ్మెల్యే మొత్తం రోడ్లు అన్నీ చేసినామండి. ఆయనను ఎప్పటికీ మర్చిపోలేమండి. మేము జనాల దృష్టిలో మాత్రం ఆయన ఒక దేవుడిగా భావిస్తాం అంతేనండి. మేము ఇంత గుండెలు నిండినటువంటి ప్రేమ ఆర్టీవీ ఉదయం నుండి గమనిస్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు ఇక్కడ రైతు అని తెలిస్తే చాలు, పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా ఎవరైనా సరే రైతు అని తెలిస్తే ఖచ్చితంగా రైతుకు న్యాయం చేయాలి. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, వారందరూ రైతు బిడ్డలు కాబట్టి మొత్తం కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా మోటార్లకు, ట్రాక్టర్లకు, అలాగే ఇక్కడ వ్యవసాయ పనిముట్లు ఏ ఉన్నా సరే వారికి సబ్సిడీలు ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఇక్కడ పంటలకు నష్టపరిహారం కూడా ఇక్కడ రాళ్లవాన పడితే కూడా రాళ్లవాన వారికి కూడా ఇక్కడ నష్టపరిహారం చెల్లించేటువంటి పరిస్థితి. 2 సార్లు కూడా నష్టపరిహారం చెల్లించారంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా కానీ ముందు నర్సంపేట నియోజకవర్గాలకు కూడా పెద్దపీట వేసినటువంటి ఒక ఘనత కేవలం పెద్దన్నకే, సుధన్నకే దక్కిందన్నట్టు కూడా ఆవేదన మాత్రం వాళ్ళలో కనిపిస్తుంది. ఆ సంతోషం ఇంకా కొన్నాళ్ళు ఉంటుంది అనుకున్నారు కానీ ఇప్పటికే 54 ఏళ్ల వయసులోనే తను ఇక్కడ మళ్ళీ అక్కడ శివైక్యం పొందుతాడని చెప్పి ఎవరు ఊహించలేదు. కానీ తన యొక్క మరణ వార్త విన్న తర్వాత ఒక్కరొక్కరు కూడా గుండెల విషయాల రోధిస్తున్నారు. ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం అందిందంటే కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క అంటే నిజాయితీ, నిబద్ధత, ఒక మంచి నాయకత్వ పటిమ వల్లనే సాధ్యమంటున్నారు. ఇప్పటి వరకు అలాంటి నాయకుడిని మేము ఇంతవరకు చూడలేదు, రేపు భవిష్యత్తులో చూడము అన్నటువంటి ఒక ఆలోచన వింటుంటా అంటే నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి నిజంగా ప్రజల్ని తోటి ఎంత మమేకమైపోయిండు. రైతు పక్షపాతిగా ఉండుకుంటూ, సివిల్ సప్లై చైర్మన్గా ఉండుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తన సమస్యలుగా భావించినటువంటి ఒక నాయకుడు. ఇక్కడ నల్లబెల్లి గ్రామం నుండి, నల్లబెల్లి మండలం నుండి, నర్సంపేట నియోజకవర్గం నుండి ఒక రాష్ట్ర స్థాయికే ఒక అన్నగా మిగిలిపోయినటువంటి వ్యక్తి ఇక తమ కళ్ళ ముందు లేడన్నటువంటి ఒక బాధను మాత్రం ఇక్కడ వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ రుద్రగూడెం గ్రామంలో నెలకొన్నటువంటి పరిస్థితి. నర్సంపేట నియోజకవర్గం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.